హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే టెట్ షెడ్యూల్ జారీ చేయాలి, ప్రభుత్వానికి అభ్యర్థుల విజ్ఞప్తి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. జనవరి 1 నుండి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యాశాఖ అందుకు తగ్గట్టు పేపర్ 1, పేపర్ 2 పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర పరీక్షలు ఉంటే ఆ తేదీలు మినహాయించాలన్నారు. నెక్స్ట్ న్యూస్, త్వరలో 8,000 VRO పోస్టుల భర్తీ. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్న సర్కారు సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ. రాష్ట్రంలో మళ్లీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇదివరకే కీలక ప్రకటన చేశారు. సంక్రాంతిలోగా వీఆర్ఓ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్ఓలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 3,000 మంది వీఆర్ఓలు ఉండగా మరో 8,000 మందికి రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని తెలుస్తుంది. 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్ఓలు నియమిస్తారని సమాచారం. కాగా రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతోందంటూ రాష్ట్రంలోని వీఆర్ఓ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎవరైతే రేపు గ్రూప్ 2 పరీక్షలు రాయబోతున్నారో వారందరికీ సక్సెస్ సిరీస్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ న్యూస్, రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు 2 రోజుల పాటు 4 పేపర్లు పటిష్ట ఏర్పాటు చేసిన టీజీపీఎస్సీ. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో 783 గ్రూప్ 2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేసింది. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29 ప్రకటన జారీ చేయగా 5,51,943 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు గతంలో పలుమార్లు ఏర్పాట్లు చేసిన వివిధ సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి. ఒక్కో పేపర్కు 150 మార్కులు చొప్పున మొత్తం 4 పేపర్లకు 600 మార్కులకు జరుగుతుంది. పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు తీసుకుని రావాలని తెలిపింది. మంగళసూత్రం, గాజులు ధరించవచ్చని, అభ్యర్థులు చెప్పులు వేసుకుని రావాలని సూచించింది. అభ్యర్థులందరూ బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాలని, లేదంటే ఓఎంఆర్ పత్రాలు మూల్యాంకనం చేయబోమని తెలిపింది. పోటీ పరీక్షల నిర్వహణను అధ్యయనం చేసేందుకు చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ సభ్యులు ఈ నెల 18, 19 తేదీలలో ఢిల్లీ వెళ్లనున్నారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.